హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్లోని టైమ్ అండ్ వర్క్ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. సో ఈ రోజు ఈ క్లాస్ అనేది ఏదైతే మనం ప్రీవియస్గా 2 పార్ట్స్ డిస్కస్ చేసుకున్నామో సో దాని యొక్క కంటిన్యూషన్ ఈ యొక్క డేటా అయితే ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ సిమిలర్ మోడల్స్ వచ్చినాయి. సో ఎట్లా ఇంకొక 30 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క 30 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ యొక్క పార్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ హార్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ పార్ట్ లో కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎవరైతే ప్రీవియస్ పార్ట్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ పార్ట్ చూడండి. ఓకే, లేట్ చేయకుండా యొక్క క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, 11 men and 17 women can complete a piece of work in 6 days and 18 men and 15 women can complete the same work in 4 days. The work of how many women ఈజ్ ఈక్వాలెంట్ టు దట్ 1 men. ఓకేనా. సో ఇక్కడ 11 మంది పురుషులు అంట, 17 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజులు పూర్తి చేయగలరంట. అదే పనిని 18 మంది పురుషులు 15 మంది స్త్రీలు గనక 4 రోజులు పూర్తి చేయగలిగితే ఒక పురుషుని పనికి ఎంతమంది స్త్రీల పని సమానము అంటే పురుషులకు సంబంధించినటువంటి డేటా సపరేట్ ఫైండ్ అవుట్ చేయాలి, స్త్రీలకు సంబంధించినటువంటి డేటా సపరేట్ ఫైండ్ అవుట్ చేయాలి, వీళ్ళ యొక్క డేటాని మనం కంపారిజన్ చేయాలి. ఓకే, అట్లయితే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో పురుషులు అంటే మెన్ యొక్క డేటా కన్నా తీసుకుందాం. ఇక్కడ 11 మంది పురుషులు 6 రోజుల్లో, 18 మంది పురుషులు 4 రోజుల్లో. ఓకే, సో 18 మంది పురుషులు 4 రోజుల్లో చేసినటువంటి పని, 11 మంది పురుషులు 6 రోజుల్లో చేసినటువంటి పని. సో 18 నాలుగు ఏమవుతుందండి 72, 11 6 66. సో 72లోంచి 66 పోతే 6. సో 6 men. అండ్ సేమ్ అదేవిధంగా స్త్రీలకు సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే 17 మంది 6 రోజుల్లో, 17 women 6 days మైనస్ ఇక్కడ 15 మంది 4 రోజుల్లో 15 into 4, 17 6 ఎంత 102, 15 4 60. సో 102లోంచి 60 పోతే ఎంత 42. సో 6 men 42 women. సో 4 ఇక్కడ 6 6 1:7 అంటే ఒక పురుషుడు 7 స్త్రీల యొక్క పనికి సమానంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆప్షన్ ఏ is our answer. Okay. A and B together can complete a piece of work in 12 days. B and C together can do it in 15 days. And C and A together can finish it in 20 days. Find the ratio of the number of days taken by B and C to complete the work individually. ఓకేనా. ఏబి అంట కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారంట, బీసీ కలిసి అదే పనిని మనకు 15 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట, సి అండ్ ఏ కలిసి 20 రోజుల్లో పని పూర్తి చేస్తే బి మరియు సి విడివిడిగా పని పూర్తి చేయడానికి తీసుకునేటటువంటి రోజుల యొక్క సంఖ్యల యొక్క నిష్పత్తిని కనిపెట్టమంటుండు. ఓకే, సో మనకు ఇచ్చినటువంటి డేటా ఏంటిదండి చెప్పండి. ఏబి, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు బీసీ అండ్ దాంతోపాటు సిఏ అండ్ ఎల్సిఎం తీసుకుందాం. ఈ మోడల్ కోసం ఈ క్లాస్ చెప్తున్నాను, లేకుంటే అసలు ఇది డైరెక్ట్ మనం స్కిప్ చేసే వాళ్ళమే, ఈ పార్ట్ అవసరం లేకుండా. ఎందుకంటే ఈ యొక్క 1 or 2 మోడల్స్ మాత్రమే మనకు కొద్దిగా కొత్తగా ఉన్నాయి. సో ఆ 2-3 మోడల్స్ డిస్కస్ చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ పార్ట్ ఇచ్చేస్తుంది. సో ఏబి ఇద్దరు కలిసి 12 రోజుల్లో, బీసీ వచ్చేసరికి ఎంత 15, సిఏ వచ్చేసరికి 20 రోజుల్లో. ఓకే, సో ఇంతవరకు అయిపోయింది. మరి దీని యొక్క ఎల్సిఎం ఎంత 60. ఓకే, సో 12 5 60, 15 4 60, 20 3 60. ఓకే, సో ఇక్కడ వరకు మనకి డేటా యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు మనం చేసినటువంటి సేమ్ ప్రాసెస్, కానీ ఇక్కడ చూడండి ఇండివిజువల్ గా తీసుకోవాలి. ఓకే, బి అండ్ సి అనేది ఇండివిజువల్ గా. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇట్లా చెప్తున్నా, తర్వాత క్వశ్చన్స్ అన్ని నాకన్నా ఫాస్ట్ మీరే చేయగలరు. ఇండివిజువల్ గా తీసుకుందాం. సో బి పర్ఫార్మెన్స్ అండ్ దాంతోపాటు సి యొక్క పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి మనం ఇక్కడ డేటా తీసుకుంటాం. వచ్చిన తర్వాత కంపారిజన్ చేస్తాం ఏమని బి ఇస్ టు సి అని. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి, అంటే ఇక్కడ ఇదంతా కూడా డబలింగ్ కదా. అప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం కూడా డబల్ చేసుకోవాలి. సో 62 120. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క 120ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. సో 120 బై, ఇప్పుడు మనకు బి మాత్రమే కావాలి, ఇక్కడ బీసీ ఉన్నది. ఓకేనా, బీసీ ఉన్నది. సో ఇక్కడ చూడండి, సో మనకు బి కావాలి. ఓకేనా, సో బి కావాలి. సో బి డేటా కావాలంటే ఇక్కడ చూడండి సిఎన్ తీసేస్తే అయిపోద్ది కదా. సో ఇక్కడ చూడండి ఏబి ప్లస్ బీసీ మైనస్ సిఏ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 బీలు వస్తాయి అండ్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వెళ్ళిపోతే బి యొక్క డేటా మనకు రావడం జరుగుతుంది కదా. సో ఇక్కడ చూడండి 5 + 4 ఎంత 9 - 3 ఏమవుతుంది 6 అవుతుంది, అంటే కింద 6.
సో ఇక్కడ మనకు 2 బీలు వచ్చినాయి కదా అంటే 2 బీల కోసం ఇక్కడ మనం 2 తీసుకున్నాము. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం దాన్ని సగం చేయాల్సిన అవసరం లేదు. సో 12 ఇక్కడ 6 అంటే ఇది 20. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి? సి కావాలి. సి లేనిది బి, ఏబి. సో ఈ రెండింటిని కూడా దీనిలోంచి తీసేయాలి. 4 + 3 7, 7లోంచి 5 పోతే 2 అంటే 120 ఏమవుతుంది 2 దట్ ఈక్వల్స్ టు 60. సో 20 60 చేస్తే 1:3. సో ఇది కొద్దిగా టిపికల్ క్వశ్చన్ కాబట్టి డీటెయిల్గా స్లోగా చెప్తున్నా. ఓకేనా? ఫాస్ట్ చెప్తే మళ్ళీ అర్థం కాదు, ఎందుకు ఈ వాల్యూస్ తీసుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయి, అదట్ని ఎందుకు ఫ్రేమ్ అవుతుంది అని. ఓకే. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 6 men can complete a piece of work in 5 days while 2 women can do it in 15 days. In how many days can 3 women and 3 men complete it? ఓకేనా? ఒక పనిని అంట 6 పురుషులు 5 రోజుల్లో పని చేయగలరంట. ఆ పనిని మనకు 2 స్త్రీలు అంట మనకు 15 రోజుల్లో పని పూర్తి చేయగలరంట. అదే పనిని 3 పురుషులు 3 స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఓకే. మనకేం చెప్పిండు? 6 పురుషులు ఎన్ని రోజులు చేస్తారంట? 5 రోజుల్లో చేస్తారంట. అదే పనిని 2 స్త్రీలు 15 రోజుల్లో చేస్తారంట. 15 రోజుల 30, 6 5 30 అంటే మెన్ ఈక్వల్ టు విమెన్. ఓకే. మెన్ ఈక్వల్ టు విమెన్ అవుతున్నారు అంటే 1:1 అవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పని చేస్తారు కదా, 3 + 3 6 × 5 × 1 రేషియో దట్ ఈక్వల్స్ టు, సో 3 + 3 ఇంటూ వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు? డి డేస్. ఓకే. సో 6 5 30 దట్ ఈక్వల్స్ టు 3 + 3 ఎంత? 6 × డి. సో 6 1 6 5. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 5 వస్తుంది కాబట్టి 5 అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఒక్కటి రాయడం మీకు వచ్చిందా అయిపోయినట్టే. అది దానికోసం మనం ఇదంతా చేసేది. X people were given a contract for doing a piece of work in 36 days. 3 people did not turn up to work due to sickness and the rest of the people completed the work in 39 days. What is the value of X? ఒక పనిని అంట 36 రోజుల్లో పూర్తి చేయడానికి X మందికి అంట కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందంట. ఓకే. సో ఎంతమందికి ఇచ్చారండి? 36 మెంబర్స్కి ఇచ్చారు. ఓకే. 36 రోజుల్లో X మెంబర్స్ చేయమని ఇచ్చేసి. ఓకే. అయితే అనారోగ్యం కారణంగా 3 పనికి రాకపోవడం వల్ల మిగిలిన వాళ్ళు ఏం చేసి ఆ పనిని 39 రోజుల్లో పూర్తి చేస్తే X విలువ ఎంత? ఓకే. సో X మెంబర్స్ లోంచి ఎంతమంది రాలేదు? 3 రాలేదు. రాకపోవడం వల్ల వాళ్ళు 39 రోజుల్లో చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేయండి, లోపల పంపించేసేయండి డేటాని. 36x దట్ ఈక్వల్స్ టు 39 మైనస్ ఇది 117. సో 39 నుంచి 36 పోతే 3x దట్ ఈక్వల్స్ టు 117. సో x దట్ ఈక్వల్స్ టు 39. అక్కడ ఏది ఉందో అదే ఆన్సర్. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. మన యొక్క శ్రీనివాస్మిక్ ఛానల్ని శ్రీనివాస్మిక్ అకాడమీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఫాలో అవుతుంటేనే మీకు అప్డేట్స్ అని కూడా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 1 or 2 men have provisions for 30 weeks. They are joined by 68 men. How long will the provisions last? 102 మంది వ్యక్తులకు 5 వారాలకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి అంటే నిత్యావసరాలు ఉన్నాయంట. మరో 68 మంది వచ్చి చేరితే నిత్యావసరాలు ఎన్ని వారాలకు సరిపోతాయి? ఓకే. సో అదనంగా అన్నాడు. అదనంగా అంటే మరో 68 మంది. 68 + 102 అంటే 170. సో 102 మందికి 30 వారాలకు సరిపోతుంది. కానీ ఇప్పుడు 170 మందికి ఎన్ని రోజులకు సరిపోతుంది? ఓకే. సో 0 0 పోయింది అండ్ 17 ఒకట్ల ఇది ఎందులో పోతుంది? 17 6లో పోతుంది. 6 3 18. ఎన్ని రోజులకు వచ్చిందండి? 18 రోజులకు రావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్మిక్ యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. A and B working together can do a piece of work in 3 days. B alone can do the same work in 21 days. How long will A alone to take double the work? ఓకే. ఇది ఆల్రెడీ గతంలో మనం చేసినటువంటి మోడలే. సో ఏబి అండ్ తర్వాత బి ఎల్సిఎం. సో ఏబి వచ్చేసరికి మనకు 3 రోజులు చేస్తారంట. బి ఒక్కడే మనకు 21 రోజులు చేస్తారంట. 21 అంటే ఇక్కడ ఎల్సిఎం 21, 3 ఏళ్ళు 21, 21 ఒకట్ల అంటే బి వాల్యూ ఒకటైనప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? ఏ వాల్యూ 6 అవుతుంది. అయితే రెట్టింపు పని అన్నాడు కాబట్టి 21 × 2 42 అవుతుంది. 42/6 6 ఒకట్ల 6 7. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. Aditya can do 1/6 of piece of a work in 5 days and Bhagavan can do 1/5 of the same work in 11 days. Find the number of days taken to complete the work if both work together. ఆదిత్య అంటే ఒక పనిలో 1/6 వంతు భాగాన్ని మనకు 5 రోజుల్లో, భగవాన్ ఏమో అదే పనిలో 1/5 వంతు భాగాన్ని మనకు 11 రోజుల్లో కంప్లీట్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఇప్పుడు ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుగొనండి.
ఓకే 1/6. సో ఆదిత్య భగవాన్ ఎల్సిఎం. సో 6 5ల 30. నెక్స్ట్ 11 5ల 55. సో 30 55. సో 30 55 యొక్క కాసాగన తీసుకుంటే 330. ఇది 11ల పోతుంది. నెక్స్ట్ ఇది 6ల 55 6ల. ఓకే సో మనకి ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి 11 + 6 17. సో 330/17. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. 330/17 అంటే 19.41. సో ఆప్షన్ బి is our answer. And next question. A and B working together can complete a piece of work in 2 days. B alone can complete the same work in 10 days. How long will A alone take to complete the double the work? Okay, same model. A B ఇద్దరు కలిసి 2 days లో చేస్తారంట, B ఒకటే 10 days లో చేస్తారంట. అయితే ఎల్సిఎం ఏమవుతుంది 10 అవుతుంది. సో ఇది 5 ఇది 1 అంటే ఏ వాల్యూ 4. అయితే ఇక్కడ రెట్టింపు పని అన్నాడు కాబట్టి 10 2ల 20 అవుతుంది. సో 20/4. సో దట్ ఈక్వల్స్ టు 5. అంటే ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఏ బి అండ్ సి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 17 days 51 days and 68 days respectively. They finished together that work and gained 5,985 in wages. Find B's wage. ఓకేనా ఏబిసి అంట ఒక పని 17 51 68 రోజుల్లో పూర్తి చేయగలరంట. అయితే వాళ్ళు చేసినటువంటి పని మొత్తం పూర్తి చేస్తే వాళ్ళకు వేతనాల రూపంలో 5,985 రూపాయలు వస్తే ఆ యొక్క వేతనాన్ని కనుగొనండి. ఓకే సో ఇది కూడా ఇంకొక మోడల్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి మోడల్. సో ఈ 2-3 క్వశ్చన్స్ కోసం మనం యొక్క క్లాస్ అయితే చేస్తున్నాం. ఓకే సో ఏ బి సి ఎల్సిఎం. సో ఏ ఎంత 17, బి ఎంత 51, సి ఎంత 68. సో వీటి యొక్క ఎల్సిఎం కన్నా తీసుకుంటే 204. ఓకే సో ఇప్పుడు యొక్క డేటా వచ్చేసి వీటి యొక్క సామర్థ్యం కన్నా తీసుకుంటే 12ల పోతుంది, 51 4ల, 68 3ల. ఓకే సో ఇప్పుడు మనకు ముగ్గురు కలిసి పనిచేసారు కాబట్టి 12 4 16 3 19 204. ఓకే లేకపోతే డైరెక్ట్ ఇది చేసిద్దాం బటండి. సో మొత్తం 19 అనేది వాళ్ళకి అమౌంట్ గురించే కదా ప్రాబ్లం అంతా 5,985. అయితే బి యొక్క వేతనం ఎంత, బి యొక్క డేటా ఎంత 4 కదా. సో 4K వస్తుంది. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇది 1260 వస్తుంది. సో 1260 అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If 30 workers earn 4,140 in 4 days, how much will 55 workers earn in 10 days? 30 మంది కార్మికులు అంటే 4 రోజుల్లో 4,140 సంపాదిస్తే 55 మంది కార్మికులు 10 రోజుల్లో ఎంత సంపాదిస్తారు? ఓకే సో 30 మంది కార్మికులు 4 రోజుల్లో ఎంత సంపాదించరండి, 4,140 సంపాదిస్తే మనకు 55 మంది కార్మికులు 10 రోజుల్లో ఎంత సంపాదిస్తారు? ఓకే సో క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇక్కడ 0కి ఇక్కడ 0 పోయింది. అండ్ ఇంకేం పోతుంది, ఇది 4లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 55 ఇంటూ ఇక్కడ దీంతో ఇది కూడా క్యాలిక్యులేషన్ చేసేసి ఇది పైకి పంపించేస్తే ఇక్కడ 5 × 69. సో ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 18974. So option A is our answer. X people were given a contract for doing a piece of work in 34 days. 3 people did not turn up to work due to sickness, and the rest of the people completed the work in 35 days. What is the value of X? సో ఒక పని అంట 34 రోజుల్లో పూర్తి చేయడానికి ఎక్స్ మందికి ఒక కాంట్రాక్ట్ ఇవ్వబడిందంట. అనారోగ్యం కారణంగా ముగ్గురు రాకపోతే మిగిలిన పనిని వాళ్ళంట 35 రోజుల్లో కంప్లీట్ చేస్తే ఎక్స్ విలువ ఎంత? సో యాక్చువల్గా 34 మందికి 34 రోజుల్లో ఎక్స్ మంది ఆ యొక్క పని చేయాలి, కానీ ముగ్గురు రాకపోవడం వల్ల ఆ పనిని 35 రోజులు పట్టింది. ఓకే సో 34x దట్ ఈక్వల్స్ టు 35x మైనస్ 35 మూల ఎంత అండి, 35 మూల 105. సో 35 రోజు 34 పోతే x దట్ ఈక్వల్స్ టు 104. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ దాంతోపాటు RRTని రెగ్యులర్గా ఫాలో అవుతుంది. ఏబి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. బి alone కెన్ డూ ఇట్ ద సేమ్ వర్క్ ఇన్ 14 days. హౌ లాంగ్ విల్ ఏ alone టేక్ టు డూ ద డబుల్ ద వర్క్? సేమ్ మోడల్ ఇక్కడ ఏబి
ఇద్దరు కలిసి 6, బి ఒక్కడే 14, ఎల్సిఎం కన్నా తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 14 అంటే 42 తీసుకుంటే పోతుంది కదా, 14 ముళ్ళ 6 ఏడ్ల, సో 7 3 10. కానీ ఇక్కడ మనకు రెట్టింపు పని కావాలి, సో బి 3 కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది? 7లోంచి 3 పోతే 4. ఓకే, ఏ వాల్యూ 4, బి వాల్యూ 3. ఓకే, రెట్టింపు అంటే 42 2 84, 84/4 అంటే 21. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Arun and Manish can do a piece of work in 15 days. Manish and Tarun can do the same work in 12 days. And Tarun and Arun can do it in 10 days. Find the time taken by Arun alone to complete the same work. అరుణ్ మరియు మనీష్ ఇద్దరు కలిసి 15 రోజుల్లో చేస్తారంట. మనీష్ మరియు తరుణ్ అదే పనిని 12 రోజుల్లో చేస్తారంట. తరుణ్ మరియు అరుణ్ 10 రోజుల్లో పని పూర్తి చేస్తే అదే పనిని పూర్తి చేయడానికి అరుణ్కి ఒంటరిగా ఎంత టైం పడుతుంది? ఒక్కడ యొక్క పని చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఓకే, సో అరుణ్ అండ్ మనీష్, అండ్ నెక్స్ట్ మనీష్ అండ్ తరుణ్ అండ్ అరుణ్ తెలిసింది. సో 15 ఇచ్చిండు, 12, 10 అండ్ నెక్స్ట్ 60. కానీ ఇక్కడ అందరు ఇద్దరు ఉన్నారు కదా, 2 Mలు 2 Tలు 2 Aలు కాబట్టి ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 120. ఓకే, సో ఇప్పుడు చూడండి కాసాగు. ఓకే, సో 60కి తీసుకుంటే ఇది 4 15 4 అండ్ 12 5 60 10 6. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు? అరుణ్. ఓకే, అరుణ్ లేనిది ఇది మైనస్ చేసేయాలి. ఓకే, సో 4 + 6 10లోంచి 5 పోతే 5. ఓకే, సో 120/5 చేస్తే 24. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో దీంట్లోనే కదా అరుణ్ లేదు కాబట్టి రెండింటిని కూడా దీన్ని మైనస్ చేయాలి. 1 or 2 men have provisions for 30 weeks. They are joined by 78 men. How long will the provisions last? 102 మంది పురుషుల కన్నా 30 వారాలకు సరిపడా నిత్యావసరాలు ఉన్నాయంట. వారితో పాటు మరో 78 మంది పురుషులు వచ్చి జాయిన్ అయితే వాళ్ళ నిత్యావసరాలు ఎన్ని వారాల పాటు సరిపోతాయి? సో 102 + 78 అంటే మొత్తం 180 అవుతుంది. ఓకే, 102 × 30 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ? 180 ఇంటూ ఎన్ని వీక్స్? ఓకే, సో 3 6 ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 17 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏ క్యాంప్ హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ 48 persons for 12 days. In how many days will the same provisions finish up if the strength of the camp is increased to 72 persons? ఒక శిబిరంలో 48 వ్యక్తులకు 12 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయంట. అయితే శిబిరంలో వ్యక్తుల సంఖ్య 72 మందికి పెరిగితే 72 మంది అదనంగా రాలేదు, 72 మందికి హైయెస్ట్ 72 అయితే సర్కుల్ ఇంటర్వెల్లోకి సరిపోతుంది. సో 48 × 12 దట్ ఈక్వల్స్ టు 72 × డేస్. ఓకే, అంటే డి అంటే డేస్, ఎన్ని రోజులకి. 72 రోజులకు మన 72 మందికి సంబంధించినటువంటి డేటా కాబట్టి. ఓకే, 24 2 24 3 అండ్ నెక్స్ట్ 3 1 3 4 2 4 8. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. A and B working together can do a piece of work in 4 days. B alone can do the same work in 36 days. How long will A alone take to the double the work? Okay, సో AB ఇద్దరు కలిసి 4 రోజులు చేస్తాడు, B ఒక్కడే మనకు 36 రోజులు చేస్తాడు. కాసాగానే 36 తీసుకుందాము, 4 9 36 1. సో ఆల్రెడీ AB ఇక్కడ B వచ్చేసింది. సో A 8 అండ్ రెట్టింపు పని అన్నాడు కాబట్టి ఇంటూ 2. సో 36 × 2/8. సో 2 1 2 4 4 1 4 9. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Provisions meant for 100 men for 12 weeks are shared when 50 more men join them. For how many weeks will the provisions now last? 100 మంది కంటే 12 వారాలకు సరిపడే నిత్యావసరాలు ఉన్నాయంట. మరో 50 మంది కనుక వచ్చి చేరితే వాళ్ళందరి మధ్యలో కూడా అది పంచుకోబడితే అప్పుడు నిత్యావసరాలు ఎన్ని వారాలకు సరిపోతుంది? సేమ్ మోడల్ కదా, 100 × 12 దట్ ఈక్వల్స్ టు 50 మంది వచ్చిర్రు అంటే 150 మంది అయ్యారు ఇంటూ డి. సో ఇది 2 ఇది 3 3 1 3 4 2 4 8. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ మోడల్ క్వశ్చన్స్ అయితే చాలా మటుకు వచ్చినాయండి, కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రము లాజికల్గా ఫ్రేమ్ చేసిండు, దానివల్ల మనం ఇక్కడ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా అంతే సేమ్ మోడల్ క్వశ్చనే,
ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి 6 15 15 6 అంటే 30 తీసుకుంటే 6 5 30 15 2 30. సో మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి 5 నుంచి 2 పోతే 3. సో ఇక్కడ రెట్టింపు పని అన్నాడు కాబట్టి 30 + 30 60. సో 60/3 3 1 3 20. సో మనోడు 20 రోజులు టైం తీసుకుంటాడు. A and B working together can do a piece of work in 5 days. B alone can do the same work in 55 days. ఓకే, సో డబల్ ద వర్క్. ఇంకా ఇది కూడా అంతే, సిమిలర్ మోడల్. 5 55 కాసాగు 55 11 1 11 నుంచి ఇది పోతే 10. సో మనకు ఆల్రెడీ 55 + 55 ఎంత అవుతుంది చెప్పండి? 55 × 2/10 1 ఇది 5 5 1 5 11. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 104 men have provisions for 12 weeks. సో ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ 52 మంది జాయిన్ అయితే అప్పుడేమవుతుంది? 104 ప్లస్ ఆ యొక్క డేటా 156. 104 ఇంటూ ఎన్ని రోజులకండి? 12 వారాలు కదా. సో ఇప్పుడు అదనంగా 52 మంది వచ్చారు కాబట్టి 104 + 52 156 ఇంటూ వీక్స్. సో ఇది 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 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 8 వచ్చేస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 3 people X, Y, Z are working together to plant trees in garden. X, Y together can complete the job in 20 days. Y and Z together can complete the job in 24 days. Z and X together can complete the job in 30 days. How long will it take for X, Y, Z working together to complete the job? ఓకేనా? సో ఇక్కడ XYZ అనేటటువంటి ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక తోటలో చెట్లు నాటడానికి పనిచేస్తున్నారంట. ఎక్స్ మరియు వై ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసినట? ఎక్స్ వై 20 రోజుల్లో, YZ 24 రోజుల్లో, ZX 30 రోజుల్లో చేస్తే ఎల్సిఎం ఏమవుతుంది? 20 24 30 కాసాగు 240 తీసుకుందాం. ఓకే ఓకే. సో ఇందాక మనం ఏం చేసినాము? దీన్ని లాస్ట్లో మనం సగం చేసుకున్నాం కదా. సో ఈసారి ఏం చేద్దాం? ఇక్కడ 2Xలు 2Yలు 2 Zలు ఉన్నాయి కాబట్టి దీన్ని బై 2 చేద్దాం. అంటే 120 తీసుకున్నాం. సో 26ల 24 ఎందులో పోతుంది? 24 5ల 34లో. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క డేటా వచ్చేసింది. డైరెక్ట్ మనం డేటాని తీసుకుంటే అయిపోతుంది కదా. సో 6 4 10 10లోంచి 5 పోతే 5. సో ఏంటిది? ఎక్స్ వాల్యూ, ఎందుకంటే ఇందులో ఎక్స్ లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వై వాల్యూ తీసుకుందాం. వై వాల్యూ కనుక కావాలంటే వై ఎందుకు లేదు? ఇందులో లేదు. 6 5 11 11లోంచి 4 పోతే 7. ఈ డేటా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి? జెడ్ కావాలి. ఇక మిగిలిందే ఉంది జెడ్. సో దీంట్లో లేదు. 5 4 9 9లోంచి 6 పోతే 3. ఇప్పుడు ఈ యొక్క డేటా వచ్చేసింది. సో 5 7 ఎంత? 12 12 3 15. మొత్తం ఎంత? 240. ఈక్వస్ట్ ఎంత? 16. ఏం లేదు, ఇందాక మనం ఒక తీరుగా చేసినాం కదా, దీన్ని కొద్దిగా మాడిఫై చేసి మరో రకంగా చేసినాం అంతే. మీకు ఈ మోడల్ నచ్చకుండా ఇంతకుముందు చేసిన సేమ్ మోడల్ని ఉపయోగించుకోవచ్చు. Can be working together can do a piece of work in 6 days. B alone can do the same work in 9 days. How long will A alone take to double the work? Same model AB 6 days లో, B 9 days లో. అండ్ నెక్స్ట్ కాసాగా ఏమవుతుంది? 6 9 అంటే 18 తీసుకుందాము ఎల్సిఎం. 6 3 18 9 2 18. సో ఏ వాల్యూ? సో 3లోంచి 2 పోతే 1. సో రెట్టింపు పని కాబట్టి 36. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ ఇంకో 42 × 12. అండ్ ఇక్కడ మనకు సంఖ్యను 63 పెంచుడు. 42 × 12 దట్ ఈక్వల్స్ టు 63కి పెంచిండు. 63 మెంబర్స్ అడిషనల్గా రాలేదు. సో ఎన్ని రోజులు సరిపోతుంది? ఓకే, 7 9 7 6 3 3 3 4 3 1 3 2 అంతే. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా సేమ్ అంతే, సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది కూడా అదే మోడల్ కాబట్టి ఇది మీకు ప్రాక్టీస్కి ఇచ్చేస్తున్నా. 18 వస్తుంది. ఇది దీనికి వచ్చేస్తుంది. ఇంతమందికి పెంచిండు. సో డైరెక్ట్గా ప్లస్ చేసేయాలి. 1209కి ఇది ప్లస్ చేసేస్తే సరిపోద్ది. సో ఇది కూడా అంతే, సిమిలర్ మోడల్ క్వశ్చన్. ఇది 3 ఇంకోటి 12 కాసాగు 12 వస్తుంది. 3 4 1. సో ఏ వాల్యూ 3. సో రెట్టింపు పని అన్నాడు కాబట్టి 24. 24/3 అంటే 8. అంటే ఆప్షన్ ఏ.
ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్, ఇది కూడా మీకు ప్రాక్టీస్కి ఇచ్చేస్తున్నా. ఆన్సర్ 10 వచ్చేస్తుంది. 18 మంది మనుషులు అంట 4 రోజుల్లో 65 అడుగుల లోతు బావిని తవ్వగలరు. 6 రోజుల్లో 130 అడుగుల లోతు బావిని ఎంతమంది మనుషులు తవ్వగలరు? ఓకే, ఆలోచించండి. సింపుల్ గా 1 లైన్ లో అయిపోయేటట్టు చేద్దాం. 18 మంది 4 రోజుల్లో 65 అడుగుల లోతు తవ్వితే మనకు ఎంతమంది మనుషులు, ఎన్ని అడుగులు కావాలి చెప్పండి? 130 అడుగులది. ఎన్ని రోజుల్లో? 6 రోజులు. ఓకే, క్యాల్కులేషన్ చేసేయండి, సింపుల్గా అయిపోద్ది. 65 ఒకట్ల 65 రెండుల, 6 ఒకట్ల 6 మూడుల. ఓకే, 3 4 12, 12 2 24. సో ఎంతమంది మనుషులు కావాలి? 24 మంది మనుషులు కావాలి. ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ 16 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days and 12 days respectively. A starts working on the task and after 3 days B join him. How many more days will it take to finish the work after B joins? ఓకేనా? సో ఏబి ఇద్దరు కలిసి మనకు ఒక పనిని, ఏ మరియు బీలు అంటే ఒక పనిని 8 రోజుల్లో 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఏ పని ప్రారంభించిన తర్వాత 3 రోజులకి బి వచ్చి జాయిన్ అయితే, బి చేరిన తర్వాత పని పూర్తి అవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? అంటే బి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, సో ఏ యాక్చువల్గా 8 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తాడు. సో ఎల్సిఎం అనేది 12 2 24, ఎందుకంటే 8 3 12 2. ఓకే, సో ఏ స్టార్ట్ చేసిండు వర్క్. ఏ కెపాసిటీ 3, ఎన్ని రోజులు చేసిండు? 3 రోజులు చేసిండు. 3 3 9, ఏ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత? ఏ 3 రోజులు చేస్తే 9%, 9 చేసిండు. 24లో 9 పోతే రిమైనింగ్ ఎంత? 15. రిమైనింగ్ 15. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. 3 + 2 ఎంత? 5. సో 15/5, 5 ఒకట్ల 5 3. సో ఎన్ని రోజులు పడుతుందండి? 3 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, చేరిన తర్వాత మాత్రం కౌంట్ చేయాలి, ముందల్ని కౌంట్ చేయకూడదు. A and B working together can do a piece of work in 5 days. B alone can do the same work in 10 days. ఇది సిమిలర్ మోడలే, ఇది ఇందాక మనం చేసినటువంటిది. ఇది మనకు 20 వచ్చేస్తుంది. ఏంటి 5 10 కాసాగు 10, ఇది ఎంత అవుతుంది? 2 1, అంటే ఏ 1 అవుతుంది. అంటే 10 ఇంటూ రెట్టింపు అన్నది కాబట్టి 20, 20/2, 20/1, that equals to 20. 3 workers A, B and C are assigned to paint a wall. A can complete the task in 8 hours, B in 12 hours and C in 16 hours. If they all start together but C leaves after 2 hours, how much time in total will it take to finish the task? ముగ్గురు వర్కర్లు అంట ఏబిసిలు మనకు ఒక గోడను పెయింట్ చేయడానికి నియమించబడ్డారంట. ఏ అంట 8 గంటల్లో, బి 12 గంటల్లో, సి 16 గంటల్లో పూర్తి చేస్తే, వాళ్ళు కలిసి పని ప్రారంభించిన తర్వాత సి 2 గంటల తర్వాత వెళ్ళిపోతే పని పూర్తి అవ్వడానికి ఎన్ని గంటలు టైం పడుతుంది? ఓకే, సో ఈ 2-3 క్వశ్చన్స్, అంటే మనం మొత్తం మీద ఒక 4 క్వశ్చన్స్ అనుకోండి, 4-5 క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏ పని ప్రారంభించండు, బి పని ప్రారంభించండు, సి మనకు 2 గంటలు ఉండి వెళ్ళిపోతాడు. ఓకే, సి ఎల్సిఎం. సో ఏ 8 గంటల్లో, బి 12 గంటల్లో, సి 16 గంటల్లో, అండ్ దాంతోపాటు 48 తీసుకుంటే 8 6 48, 12 4 48, 16 3 48. ఓకే, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి పనిచేసింది ఎన్ని గంటలు? 2 గంటలు, అంతే కదా. 2 గంటలు సి కూడా కలిసి పనిచేసింది కాబట్టి ఆ 2 అవర్స్లో 6 + 4 10 3 13, 13 ఇంటూ 2, దట్ ఈక్వల్స్ టు 26. సో 48లో 26 పోతే రిమైనింగ్ ఎంత? 22. ఈ 22 గంటలు ఎవరెవరు పని చేయాలి? ఏబి ఇద్దరు కలిసి చేయాలి. ఏ 6 4 అంటే 10, 22/10, దట్ ఈక్వల్స్ టు 2.2. ఇప్పుడు పని పూర్తి అవడానికి మొత్తం టైం 4.2 ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ 2 hours, నెక్స్ట్ 2 అంటే 4. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Navya and Bhavya can paint a house in 50 days and 75 days respectively. If they work on the alternate days, starting with Bhavya, in how many days can do duo complete painting that house? నవ్య మరియు భవ్య అంట ఒక ఇంటిని 50 రోజుల్లో 75 రోజుల్లో పెయింట్ చేస్తారంట. ఫస్ట్ వాళ్ళు భవ్యతో మొదలుపెట్టి రోజు విడిచి రోజు పని చేస్తే ఆ ఇల్లు పెయింట్ చేయడం పూర్తి అవ్వడానికి ఆ ఇద్దరికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, సో రోజు విడిచి రోజు. ఓకే, సో నవ్య భవ్య ఎల్సిఎం తీసుకోండి. నవ్య 50 అండ్ అదేవిధంగా 75, కాసాగు 150 తీసుకుందాము. 5 3 ఇది 2. ఓకే, సో వాళ్ళిద్దరు రోజు విడిచి రోజు, అంటే ఫస్ట్ రోజు నవ్య చేస్తే తర్వాత భవ్య చేస్తుంది, తర్వాత నవ్య, తర్వాత భవ్య. ఇది ఒక యూనిట్ లెక్క తీసుకుందాం. ఓకే, సో 3 + 2 5, 3 2. ఓకే,
ఇక్కడ 2 కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 2 పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ 2 days వర్క్ కాబట్టి 2 అని పెట్టేసుకొని ఇక్కడ వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ 5 కాబట్టి 5 పెట్టేసుకుంటే 5 ఒకట్ల 5 మూడుల 3 రెండుల 6 0 ఎన్ని రోజులు అయిపోతుంది? 60 రోజులు అయిపోతుంది. లాస్ట్ టైం ఇదే మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ 2 పెట్టుకోకుండా లాస్ట్ వచ్చిన దానికి ఇంటూ 2 చేసినాము. ఇక్కడనే డైరెక్ట్ ఇక్కడ పెట్టేసాం. ఓకే, అండ్ ఇది సిమిలర్ మోడల్ క్వశ్చన్. ఇది ఇలాగా సేమ్ చేసినాం. ఇది ఏ రెట్టింపు పైన వస్తుంది? 2 4 అంటే ఇది 1200 మందికి 13 రోజులకు సరిపోతుంది. అదనంగా 360 మంది కాబట్టి 1560. టెన్ వచ్చేస్తుంది. ఇక్కడ సున్నాకి ఇక్కడ ఒక 0 పోతుంది. 12 13 156 కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు టైమ్ అండ్ వర్క్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 2 3 క్వశ్చన్స్ మనకు కొద్దిగా డిఫికల్టీ అనిపిస్తే కొద్దిగా మోడిఫికేషన్ ఉంది, అందుకనే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం పైప్స్ అండ్ సిస్టమ్. ఓకే, సో అది కూడా అంతే. దాంట్లో కూడా మ్యాక్సిమం రిపీటెడే ఉన్నాయి. ఒక్క ఇదే కాదు, మీకు ఆల్జిబ్రా తీసుకున్న అట్నే ఉంది, జియోమెట్రీ తీసుకున్న అట్నే ఉంది, ట్రిగ్నోమెట్రీ తీసుకున్నా కూడా సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. సో ట్రై చేద్దాం. మ్యాక్సిమం మనం అవి కూడా త్వరలోనే ప్యూర్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అది మీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్, ఆ తర్వాత ఇంకొక 2 3 చాప్టర్లు కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది మ్యాక్సిమం మనకి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా. మీరందరూ ఏం చేయాలి? మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో అవుతూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు రెడీతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.